పారిశుద్ధ్య కార్మికులకు 1000 రూపాయల జీతం పెంచడంతో జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సీఎం కేసీఆర్, కేటీఆర్ మరియు విద్యాసాగర్ రావుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఉద్యోగాలను కూడా పర్మనెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాననేని సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, కో-ఆప్షన్ మెంబర్ మార్గం గంగాధర్, కౌన్సిలర్ ఓజ్జల బుచ్చిరెడ్డి, సర్దార్, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జీతం పెంచినందుకు సంతోషం, కానీ మేము మంచిగానే పనిచేస్తాం, మీకు పేరు తెచ్చుకుంటాం. నమస్కారం సార్, మాకు పర్మనెంట్ మాత్రం చేయండి, మీకు రుణపడి ఉంటాము. 10,000 దండ సార్, తప్పకుండా మాకు చేయాలి, మమ్మల్ని గుర్తింపు చేయాలి. మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి బయట మా దృష్టిలో ఉంటాం సార్. నమస్కారం, 10,000 నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి తెలియజేయడానికి చాలా సంతోషం సార్. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, అందరికి మంచిగా పేదవాళ్ళకి మంచిగా పింఛన్ అన్నీ మంచి ఇస్తున్నారు సార్. మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మరి కింది స్థాయి ఏదైతే మరి బీదస్తులు ఉన్నారో, మరి ఏదైతే లేబర్గా మున్సిపల్లో అహర్నిశలు కష్టపడి మరి కరోనా అప్పటి నుంచి వాళ్ళే దేవుళ్ళుగా మరి వాళ్ళే ప్రతినిత్యం మరి పట్టణంలో ఎన్నో శ్రమ కోర్చి వాళ్ళు బాగోగులు చూస్తున్నారు. కాబట్టి వారి బాగోగులను గుర్తించి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి ప్రతి నెల ఇంటి కార్మికులకు 1000 రూపాయలు పెంచిండ్రో, ఆ సందర్భంగా మా మెట్పల్లి మున్సిపల్ తరఫున చైర్మన్ గారు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి కేటీఆర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి.